అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఈ లక్షణాలు మీ చేతులు, కాళ్లలో కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్ తో పాటు ఆధునిక జీవనశైలిలో అధిక కొలెస్ట్రాల్ ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు సాధారణంగా స్పష్టమైన లక్షణాలను చూపించవు, కాబట్టి దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. అయితే చేతులు, కాళ్లలో కొన్ని లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను సూచిస్తాయి. వీటిలో కాళ్లలో నొప్పి, తిమ్మిరి, జలదరింపు, పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్, గోళ్ల రంగు పసుపు రంగులోకి మారడం వంటివి ఉన్నాయి. ఈ సంకేతాలను సకాలంలో గుర్తించి వైద్యుడిని సంప్రదించడం, కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్లో అధిక కొలెస్ట్రాల్ సంకేతాల గురించి తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు. 1. జలదరింపు లేదా తిమ్మిరి. అధిక కొలెస్ట్రాల్ వల్ల ధమనులలో ప్లాక్, కొవ్వు పేరుకుపోవడం ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఫలితంగా చేతులు, కాళ్లకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల జలదరింపు లేదా పిన్స్ అండ్ నీడిల్స్ వంటి అనుభూతి కలుగుతుంది. ఈ లక్షణం తరచూ కనిపిస్తే ఇది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, ప్యాడ్ లేదా అధిక కొలెస్ట్రాల్ హెచ్చరిక కావచ్చు. 2. కాళ్లలో నొప్పి. ధమనులు కుంచించుకుపోవడం లేదా మూసుకుపోవడం వల్ల కాళ్ల కండరాలకు సరిపడా రక్తం, ఆక్సిజన్ అందదు. దీనివల్ల నడుస్తున్నప్పుడు తక్కువ శారీరక శ్రమతోనే కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి వస్తుంది. ఈ స్థితిని క్లాడికేషన్ అంటారు. ఇది ప్యాడ్ యొక్క సాధారణ లక్షణం. 3. గోళ్ల రంగు మార్పు. అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణ సమస్యలు తలెత్తితే కాళ్ల గోళ్లు పసుపు రంగులోకి మారవచ్చు లేదా గోళ్లు పెళుసుగా మారవచ్చు. ఇది రక్త ప్రవాహం తగ్గడం వల్ల జరుగుతుంది. 4. చర్మ రంగు మార్పు. పాదాలు లేదా కాళ్ల చర్మం లేతగా, షైనీగా లేదా నీలం రంగులోకి మారవచ్చు. ఇది రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల సంభవిస్తుంది. 5. గాయాలు నయం కాకపోవడం. పాదాలపై చిన్న కోతలు లేదా గాయాలు చాలా నెమ్మదిగా నయం కావడం లేదా అసలు నయం కాకపోవడం అధిక కొలెస్ట్రాల్ లేదా రక్త ప్రసరణ సమస్యల సూచన కావచ్చు. ఇది మధుమేహం లేదా తో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. 6. చల్లని చేతులు, కాళ్లు. చేతులు లేదా కాళ్లు అసాధారణంగా చల్లగా అనిపించడం కూడా రక్త ప్రవాహం తగ్గడం వల్ల రావచ్చు. సావధానతలు సూచనలు. 1. వైద్య సలహా. ఈ లక్షణాలు తిమ్మిరి, నొప్పి, గోళ్ల రంగు మార్పు, గాయాలు నయం కాకపోవడం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను, ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ తనిఖీ చేయించుకోండి. 2. జీవనశైలి మార్పులు. ఆహారం, కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, సాల్మన్, వాల్నట్స్, ఫైబర్, ఓట్స్, ఆపిల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినండి. వ్యాయామం. రోజుకు 30 నుంచి 45 వరకు నిమిషాలు వాకింగ్, యోగా లేదా ఏరోబిక్ వ్యాయామం చేయండి. బరువు నియంత్రణ. బిఎంఐ 18, 5-24 9లో ఉంచండి. ధూమపానం, మద్యం, ఈ అలవాట్లను పూర్తిగా మానేయండి. 3. మందులు. వైద్యుడు స్టాటిన్స్ లేదా ఇతర కొలెస్ట్రాల్ నియంత్రణ మందులను సూచించవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోండి. 4. రెగ్యులర్ చెకప్. 40 ఏళ్లు దాటిన వారు లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి. 5. ఇతర సమస్యలు. అధిక కొలెస్ట్రాల్ మధుమేహం, హైపర్ టెన్షన్ తో కలిసి ఉంటే ప్రమాదం ఎక్కువ. అన్ని సమస్యలను సమగ్రంగా పరీక్షించండి. గమనిక. ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే. చేతులు, కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే లేదా అధిక కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలకు వైద్య నిపుణులను సంప్రదించండి.